ప్రభునందు ప్రియమైన వారలారా, మార్నింగ్ కాన్ఫరెన్స్ కై చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు మధురమైన నామములో ప్రేమవందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకొని పరిచయను ప్రారంభిద్దాం. ప్రార్థన మన ప్రియులు బర్నబాస్ అన్న ప్రార్థన చేస్తారు. కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ నామాన్ని పూజిస్తున్నాం. గతకాలం కాచి కాపాడి మమ్మల్ని మీ రెక్కల కింద భద్రపరిచి మరొక నూతన దినము అనుగ్రహించారు. ఈ దినం మీ నామాన్ని కీర్తించుటకు, మీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని చేరుచున్న మా ప్రియులందరికీ నాయన ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని, మాట్లాడబోయే మీద ఆశని మీ ఆత్మచేత నింపి బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు బర్నబాస్ అన్న కొందనాలన వందనాలు. మధ్యమాను చంద్రన్న పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. చంద్రయ్యన్న వందనాలు. వందనాలయ్య గారు. యువకులం నవయోధులం, యేసురాజు సిలువ సేనలం. యువకులం నవయోధులం, యేసురాజు సిలువ సేనలం. అడ్డులెన్నో మాకు తగిలినా, ఆపదలే సంభవించిన. అడ్డులెన్నో మాకు తగిలినా, ఆపదలే సంభవించిన. అవమానము కలిగిన ఆగము ఏ విధమున, అవమానము కలిగిన ఆగము ఏ విధమున, యేసురాజు ముందు నడువగా, నా యేసురాజు ముందు నడువగా. యువకులం నవయోధులం, యేసురాజు సిలువ సేనలం. యువకులం నవయోధులం, యేసురాజు సిలువ సేనలం. అపవాది అగ్నిబాణముల్ విశ్వాసముతో ఆర్పివేసెదం. అపవాది అగ్నిబాణముల్ విశ్వాసముతో ఆర్పివేసెదం. అనుదినము సిలువ మోసి ప్రభును వెంబడించెదం. అనుదినము సిలువ మోసి ప్రభును వెంబడించెదం. ఆగమునకై వేచెదము, ప్రభుని ఆగమునకై మేము వేచెదం. యువకులం నవయోధులం, యేసురాజు సిలువ సేనలం. యువకులం నవయోధులం, యేసురాజు సిలువ సేనలం. అందరికి వందనాలయ్యా. పాట పాడిన చంద్రన్న కొందనాలన వందనాలయ్యా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు హైదరాబాద్ నుంచి రూపస్ అన్న ప్రభుని స్తుతిస్తారు. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, మరి యొక్క నూతన దిన ప్రవేశాన్ని ప్రభా మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రేమగల తండ్రి, ఎంతో మంది ప్రభా తండ్రి మాకంటే జ్ఞానవంతులు, మాకంటే ధనవంతులు, మాకంటే నానా ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా తండ్రి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ప్రభా గతించిన రాత్రి ఎంతమంది మరణించారో మాకు తెలియదు. కానీ ప్రభా మమ్మల్ని సజీవ లెక్కల మీ నుంచి మరొకసారి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాద సన్నిధిని ఇక మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా తండ్రి నైనా చక్కగా నడిపిస్తూ ప్రభా తండ్రి గత నైనా ప్రభా ఎన్నో సంవత్సరాలుగా ప్రభా నడిపించడానికి మీ దాసులు ప్రభా మా ప్రియులు బర్నబాస్ గారికి మీరు ఇచ్చినటువంటి ప్రభా తండ్రి యొక్క దర్శనాన్ని బట్టి కొనసాగిస్తానికి మీరు చూపుతున్నటువంటి కృపను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. సహకరిస్తున్నటువంటి సహోదరులందరినీ బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రత్యేకించి ఈ దినం కొరకై నాయన ప్రభా
మీరు ఏర్పరిచినటువంటి నాయన ప్రభా మీ దాసులు జోసెఫ్ గారిని మీ యొక్క సన్నిధానంలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి నైనా మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దయచేయండి. మా అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. తండ్రైనా మీ యొక్క వాక్యం వింటూ ఉండగా ప్రభా మా జీవితాన్ని సరి చేసుకోవటానికి, మా యొక్క జీవితంలో ప్రభా తండ్రి మేము ఉద్యోగాన్ని పొందటానికి, మా యొక్క జీవితంలో ప్రభా తండ్రి నైనా ఎదుగుదల మేము కలిగి జీవించటానికి ప్రభా తండ్రి వాక్యమును మాలో ప్రభా సమృద్ధిగా నింపుకొని ప్రభా తండ్రి మీ యొక్క ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభా దావీదు మహారాజు సెలవిచ్చినట్టు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ యొక్క వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని సెలవిచ్చిన రీతిగా ప్రభా పాపాన్ని జయిస్తూ ప్రభా తండ్రి పరిశుద్ధంగా జీవిస్తూ నేను దినదినము కూడా మీ యొక్క సారూప్యంలోనికి మార్చబడుతూ మేము రావటానికి మీ యొక్క ఉన్నతమైనటువంటి కృపను మీరు మాకు దయచేయమని ప్రభా తండ్రి అంతం వరకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని ఆయన ప్రభా అన్ని విషయంలో మీ యొక్క నామమునికి అత్యధికమైనటువంటి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో నేను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన రూపసన్న కొందనాల వందనాలు. సమయంలో 4699వ రోజును ఈవిగా ఇచ్చారు. ప్రభు స్తోత్రములు. తిరంగపురం నుంచి మన ప్రియులు దేవుని దాసులు బోడిపోగు జోసెఫ్ అన్న మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. జోసెఫ్ అన్న వందనాలనా? వందనాలన్నా. ఓకే. మంచిది. మహిమగల దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆయా స్థలాల నుండి ఈ కాన్ఫరెన్స్ లో కనెక్ట్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మరి బాధ్యత వహించి ఇలాగున ప్రతిరోజు ఆత్మీయంగా అనేకులను బలపరచడానికి సహోదరులు బర్నబాస్ అన్న మరి జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చదువుకొని నేటి ధ్యానంలోనికి వెళ్దాం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. మొదటి నుండి చదువుతున్నాను, గమనించండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సిరియనులు ఇశ్రాయేలీల వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరం మందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు నొద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. 5వ వచనం. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇవే మాటలు మనం దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంలో కూడా చూస్తాం. నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేమందరం ప్రభా మా గృహాల్లోనే ఉండి ఈ విధంగా నాయన తండ్రి జూమ్ లో కనెక్ట్ అయ్యి సహవాసం చేయటానికి, మీ మాటల చేత నాయన తండ్రి మరి బలపడటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ, చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఒకే సన్నివేశం ఉంటుంది. కాకపోతే అక్కడ లేనివి ఇక్కడ, ఇక్కడ లేనివి అక్కడ కొన్ని చిన్న చిన్న మార్పులతో ఉంటాయి. అయితే ఇక్కడ జరిగిన నేపథ్యం మీ అందరికీ తెలుసు. అయినా ఒక్కసారి నేను గుర్తు చేసి ఈరోజు నేను సందేశంలోనికి వెళ్తాను. అదేంటయ్యా అంటే, ఇశ్రాయేలీల రాజైన అహాబు అలాగే యూదా రాజైన యెహోషాపాతు కలుసుకున్నారు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు రాజు ఇలా చెప్తున్నాడు, రామోత్గిలాదు మనది, కానీ సిరియనులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరలా మనం వాళ్ళతో యుద్ధం చేయాలి,
పోగొట్టుకున్న మన పట్టణాన్ని మరలా మనం స్వాధీనం చేసుకోవాలి అని సైన్యంతో చెప్పి వాళ్ళని సిద్ధం చేశాడు. అదే సమయంలో మరి తనను కలుసుకోవటానికి వచ్చినటువంటి యెహోషాపాతును చూసి, మీరు కూడా మాతో యుద్ధానికి వచ్చి మాకు సహాయం చేస్తారా అని అడిగాడు. అప్పుడు నా జనులు నీ జనులే, నేను నీ వాడనే, మేము తప్పకుండా వస్తామని చెప్పారు. మీకు తెలిసే ఉంటది, ఇక్కడ దినవృత్తాంతముల గ్రంథంలో ఉంది. అహాబుతో యెహోషాపాతు వియ్యమందాడు. అహాబు కుమార్తెని యెహోషాపాతు కుమారునికి చేసుకున్నాడు. అహాబు భార్య మనకు తెలుసు, యెజబెలు ఇశ్రాయేలీలను ఎలా తప్పుదారి పట్టించిందో. అదే సమయంలో అతల్య, ఆమె కుమార్తె అతల్యాని యెహోషాపాతు తన కుమారుడికి చేసుకుంటే ఆమె కూడా కొంత నష్టాన్ని యూదుల మధ్యలో జరిగించినట్లుగా మనం చూడగలం. అయితే ఈ సందర్భంలో వాళ్ళు కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండగా ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో యుద్ధం చేసి దాన్ని జయించి దాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేది సందర్భం. అయితే ఈ సందర్భంలో అహాబు ఏమో భక్తిహీనుడైపోయాడు, దేవునితో సంబంధం సహవాసం లేకుండా జీవిస్తున్నాడు. యెహోషాపాతు కాస్త కోస్తో భక్తి కలిగిన వాడు కాబట్టి అతనేమన్నాడంటే, మనం వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటామో లేదో, దేవుడు మనతో ఉంటాడో లేదో, మనకి విజయం వస్తుందో లేదో, ఒకసారి ప్రవక్తలను పిలిపించండి, మనం వాళ్ళ దగ్గర విచారణ చేద్దాము అని చెప్పి చెప్పటం జరిగింది. అలా చెప్పటం ద్వారా అహాబు 400 మంది ప్రవక్తల్ని పిలిపించాడు అని మనం చూస్తాం. మనం దినవృత్తాంతముల గ్రంథంలో నుంచి ఆలోచన చేద్దాం. అవసరమైనప్పుడు అటువైపు రాజుల గ్రంథం వైపు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదము రండి అనగా, అహాబుకి లేదు, అలవాటు పోయింది, ఇష్టం పోయింది, దృష్టి మళ్ళీపోయింది దేవుని మీద నుంచి. కానీ యెహోషాపాతు విచారణ చేద్దామంటే ఆయన కోసం సరే అని ఒప్పుకున్నాడు. 5వ వచనం, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలాదు మీదకి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించునని చెప్పిరి. అయితే యెహోషాపాతు, మనము అడిగి విచారణ చేయుటకై వీరి తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా, ఇశ్రాయేలు రాజు యెహోవా అయితే విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మొదటి మాట, నేను ఈరోజు మీకాయ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వాస్తవానికి ఈ సందర్భంలో 4 వ్యక్తులు ముఖ్యంగా మనకు కనిపిస్తారు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు, యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు, అలాగే 400 మంది ప్రవక్తలు. ఒక వ్యక్తి పేరు చెప్పబడింది, అతని పేరు సిద్కియా, అలాగే మీకాయ. ఈ 4 ఉన్నారు. అయితే వీళ్ళందరినీ కలుపుకొని మనం ధ్యానం చేయడానికి సాధ్యం కాదు కనుక ప్రస్తుతానికి మీకాయ గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీకాయ అనే పేరుకి అర్థం ఏంటంటే, యెహోవాను పోలిన వాడెవడు. మీకాయ అనే పేరుకి అర్థం ఏంటంటే, యెహోవాను పోలిన వాడెవడు. ఈయన గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపుల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం ఏంటయ్యా అంటే, మీకాయ ప్రత్యేకమైన వాడు. అంటే 400 మంది ప్రవక్తలు ఇక్కడ ఉన్నారు, కానీ వారితో కలవలేదు. వారి ఆలోచనలతో కలవలేదు, వారి మాటలతో కలవలేదు, వాళ్ళ కార్యకలాపాలతో కలవలేదు. ఒకవేళ వాళ్ళతో ఈయన కూడా కలిసి ఉంటే అహాబు ఇతన్ని కూడా పిలిచేవాడు. 400 మంది ఒకవైపు ఉన్నారు, మీకాయ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. బహుశా ఏలియా కాలానికి సంబంధించిన వాడి కొంచెం అటు ఇటుగా ఇతను కూడా. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఏలియా కాలంలో ఉన్నవాడు. ఈ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రజలు భక్తిహీనులు అయిపోయారు, ప్రజలు దేవునికి విరోధంగా జీవిస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రవక్తలు చాలా భిన్నమైనటువంటి జీవితాలు జీవిస్తా ఉన్నారు. అందుకనే ఈ మీకాయ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటయ్యా అంటే, ప్రవక్తలందరూ కూడబలుక్కొని, ప్రవక్తలందరూ ఒక్కటై వారు కలిసికట్టుగా జీవిస్తున్నారు, కలిసికట్టుగా
ఏదైనా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఒక్కడు కూడా వాళ్ళతో కలిసిపోవాలి. అయితే ఈ మీకాయ ప్రత్యేకంగా జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ప్రభునందు ప్రియులారా, మనము విశ్వాసులమైన, సేవకులమైన, పెద్దలమైన ఎవరమైనా సరే మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ప్రత్యేకంగా ఉండటం. ప్రత్యేకంగా ఉండటం. ఇక్కడ మరలా 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ప్రత్యేకంగా ఉండటం అంటే ఎవరితో కలవకుండా ఉండటం అని కాదు. ప్రత్యేకంగా ఉండటం అంటే ఎక్కడో అరణ్యంలో ఉండటం అని కాదు. సమాజంలోనే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం, వారితో సమాధానంగానే ఉంటాం. కానీ వాక్యానికి భిన్నంగా జీవించే వారితో, దేవుని వాక్య క్రమానికి దూరంగా ఉన్న వారితో, సొంత ఆలోచనలను, స్వార్థపూరితమైన జీవితాలను జీవించే వారితో, వారి కార్యక్రమాలతో మనం ప్రత్యేకంగా ఉండాలి. వారి నిర్ణయాలతో మనం ప్రత్యేకంగా ఉండాలి. వారి జీవన విధానంతో మనం ప్రత్యేకంగా ఉండాలి. లేకపోతే మనం నష్టపోతాం. చాలా ఇతరులను కూడా నష్టానికి దారి తీసిన వాళ్ళు అవుతాం. నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పి త్వరగా ముందుకెళ్తాను. మనం నోవాహు దగ్గర నుంచి ప్రారంభిస్తే, నోవాహు గురించి మనం చదువుకునేది ఏంటంటే ఆదికాండం 7వ అధ్యాయంలో, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అని చెప్పి దేవుడే స్వయంగా చెప్పటం మనం చూస్తాం. ఆనాటి ప్రజలందరూ చాలా భయంకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉండగా, లోకమంతా ఒకవైపు ఉండగా ఒక్కడే నిలబడ్డాడు దేవుని కోసం, నీతిగా జీవించాడు. దేవుని యొక్క మహిమ కోసం జీవించాడు. దేవుని కృపను ఆయన తన జీవితంలో పొందుకొని ఆ ఘోరమైనటువంటి జలప్రలయం నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తాం. అలాగే అబ్రహాము కూడా ప్రత్యేకించబడ్డాడు. ఆయన దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాడు. ఆయన జీవించిన జీవితాన్ని చూసి అన్యులు అన్నారు, అయ్యా నీవు మా మధ్యలో మహారాజులాగా ఉన్నావు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం లోకంలో జీవిస్తూ ఉండగా, సమాజంలో జీవిస్తూ ఉండగా, మన జీవితం, మన మాటలు, మన నిర్ణయాలు, మన ప్రవర్తన, మన పరిచర్య ప్రత్యేకంగా ఉండాలి. ముఖ్యంగా వాక్యానుసారంగా ఉండాలి. అలాగే మనం యోబు దగ్గరికి వెళ్తే, యోబు గురించి కూడా మనం ఈ విషయాలు మాట్లాడుకుంటాము. అయితే అక్కడ మనం చదువుకునేది ఏంటయ్యా అంటే, ఊజు దేశంలో యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు. వాస్తవానికి దేశం అంటే చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళందరిలో యోబు ప్రత్యేకమైన వాడు. దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చి సాతానుతో సవాలు చేసిన వాడు. మనకి యోబు జీవితం కూడా తెలుసు. అయితే నేను ఎస్తేరు గ్రంథంలోంచి ఒక మాట చదివి ముందుకెళ్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వరేషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సమస్థానములన్నిటి అందుండు జనుల్లో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. ఇక్కడ హామాను అహష్వరోషుతో చెప్తున్నది ఏంటయ్యా అంటే, మన రాజ్యంలో, మన సంస్థానంలో ఒక జాతి వాళ్ళు ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారు మనతో కలవరు, వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళ వలన ప్రయోజనం లేదు, అసలు వాళ్ళని ఎందుకు ఉండనివ్వాలి మనం అన్నట్లుగా రాజుగారితో చెప్తున్నారు. ఈ రోజున భారతదేశంలో కూడా అనేక మందికి క్రైస్తవులతో సమస్య ఏంటయ్యా అంటే, వీరు కలవట్లేదు, వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, వీళ్ళు మన మాట వినట్లేదు, మన సాంప్రదాయాలను గౌరవించట్లేదు, కాబట్టి వీళ్ళని ఎందుకు ఉండనివ్వాలి. ఆనాడైనా ఈనాడైనా ప్రత్యేకంగా జీవించే వారి పట్ల లోకం కాస్త విచిత్రంగానే ప్రవర్తిస్తుంది. పర్వాలేదు, ప్రభు కొరకు మనం ప్రత్యేకంగా ఉంటాం. ఒకటి, ఈయన ప్రత్యేకమైన వాడు. నేను త్వరగా ముందుకెళ్తున్నాను. రెండవది చూడండి, 18వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనక నేను వాని యందు పగ కలిగి ఉన్నాను అని యెహోషాపాతు
రాజు అనగా కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజు అలా అనవద్దు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నేను పగ కలిగి ఉన్నాను అన్నాడు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అని ఒకడున్నాడు. అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించింది కనుక అతని యందు నాకు ద్వేషము కలదు. రెండవది ఏంటయ్యా అంటే ద్వేషించబడిన వాడు దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన కారణం చేత ఇతర ప్రవక్తలతో కలిసిపోకుండా, ఇతరులకు అనుకూలంగా ఉండకుండా, దేవుని వాక్యానికి కట్టుబడి దేవుని కొరకు జీవిస్తున్నటువంటి ఈ మీకాయ ద్వేషించబడ్డాడు. రాజు చేతనే ద్వేషించబడ్డాడు. మీరు ఆలోచించండి, సామాన్యంగా మనుషుల ద్వారా మనం ద్వేషించబడితే పెద్ద సమస్య లేదు. రాజు దృష్టికే వెళ్ళింది. రాజే అతని మీద పగ కలిగి ఉన్నాడని దినవృత్తాంతంలో చూస్తే, ఇక్కడ రాజుల గ్రంథంలో ద్వేషాన్ని కలిగి ఉన్నాడు, ద్వేషిస్తున్నాడు అతను. రాజే ద్వేషిస్తే ఇప్పుడు ఆ రాజ్యంలో ఈ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. రాజు ప్రేమించాలి, రాజు గుర్తించాలి, రాజు గౌరవించాలి, రాజు దృష్టిలో పడాలి. దానికోసం మిగిలిన 400 మంది చెయ్యని ప్రయత్నం లేదు. వాళ్ళు ఏదోటి చేసి మొత్తానికి రాజు యొక్క మన్ననలు పొందడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, ఇక్కడ ఈ మీకాయ మాత్రం ఎవరేమనుకున్నా సరే ఆయన నేరుగా తిన్నగా దేవుని స్వరానికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి దేవుని కొరకు జీవిస్తా ఉంటే అతన్ని రాజుగారు ద్వేషించాడు, ద్వేషించబడినవాడు. అలాగైతే లోకం చేత ప్రేమించబడాలి, లోకం చేత గుర్తించబడాలి, లోకం చేత గౌరవించబడాలి అనే శోధన దేవుని పిల్లలంగా మనకు కలుగుతుంది. దాన్ని మనం అధిగమించాలి. చూడండి, యేసు ప్రభు ఇలా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 18, 19 వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. లోకం మనల్ని ప్రేమించాలి, లోకం మనకు అనుకూలంగా ఉండాలి, లోకం మనల్ని గౌరవించాలి అనుకోవటం పొరపాటు. ఎందుకంటే లోకం దుష్టుని యందు ఉంది, లోకం పాపంలో ఉంది, లోకం చీకటిలో ఉంది, లోకం అసత్యంలో ఉంది, లోకం అజ్ఞానంలో ఉంది, అంధకారంలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తుని ద్వేషిస్తుంది లోకం, ఆయన పిల్లలమైన మనల్ని కూడా ద్వేషిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. మీరు లోక సంబంధులు కాదు, నేను మిమ్మల్ని లోకంలోంచి వేరు చేశాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. లోక సంబంధులైతే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని స్నేహిస్తుంది. కానీ మీరు లోక సంబంధులు కాదు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే ముందు నన్ను ద్వేషించింది. అలాగైతే ప్రియమైన వారలారా, ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మీకాయ దేవుని కొరకు, వాక్యం కొరకు, సత్యం కొరకు నిలబడిన కారణం చేత రాజు చేత ద్వేషించబడ్డాడు, రాజు చేత ద్వేషించబడ్డాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు రావచ్చు. అయినప్పటికీ మీకాయ వలె మనం దేవుని కొరకు నిలబడాలి. మనం ఇదే సందర్భంలో లేకపోతే ఇదే దినాలలో ఏలియా గురించి కూడా మనం చూస్తాం. ఏలియాని ఆహాబు ద్వేషించాడు. ఏలియా ఎదురుపడినప్పుడు చాలా అసూయపడేవాడు. అయితే ప్రియులారా, దేవుని పిల్లలంగా ఈ విషయాలను మనం గమనించి ముందుకు సాగాలి. లోకం చేత లేదా రాజు చేత లేదా అనేకుల చేత ద్వేషించబడిన వాడు మీకాయ. 3వ మాట దగ్గరికి వెళ్తున్నాను, మనకి టైం పరిగెత్తుతా ఉంది. 3వ మాట ఏంటంటే చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం
13వ వచనం. ఇప్పుడు వీళ్ళందరినీ పిలిచినప్పుడు 400 మంది వచ్చారు. వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే ఈయన గారు సంతోషపడుతున్నాడు. కానీ యెహోషాపాతుకు అర్థమైంది వీళ్ళు చెప్పేది అబద్ధం అని. వీళ్ళు తప్ప ఇంకెవరు లేరా దేవుని ప్రవక్తల్లో అంటే ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయనంటే నాకు ద్వేషం, ఆయనంటే నాకు పగ, ఆయనంటే నాకు ఇష్టం లేదని చెబితే, అలా కాదండి అతన్ని పిలిపించండి అని చెప్పాడు. 18వ అధ్యాయం 13వ వచనం, లేకపోతే 12వ వచనం. 18, 12, 13. మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతన్ని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపు మనక. మీకాయ, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచింతునని చెప్పాను. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా, మన మేలు కోరినట్లుగా మనకు కొన్ని వాక్య వ్యతిరేకమైన సలహాలు, తప్పుడు సలహాలు ఇస్తారు. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మీకాయాను పిలవటానికి వెళ్ళిన వాడు, అతని పని ఏంటంటే రాజుగారు పిలుస్తున్నాడు, ప్రవక్త గారు రండి అని చెప్పాలి, అంతవరకే. కానీ కొంతమంది అలా ఉండరు. ఏం చేస్తున్నాడంటే ముందుగానే మీకాయను సిద్ధం చేస్తున్నాడు మానసికంగా. అదేంటంటే అక్కడ అందరూ ఏకంగా 400 మంది రాజుగారికి మేలు చెప్తున్నారు, మంచి చెప్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు వేరుగానే ఉంటారు, వాళ్ళతో కలవనట్లుగా ఉంటారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీ మాటను వారి మాటలతో అనుకూలపరచండి. మీ మాటను వారి మాటతో అనుకూలపరచండి, ఏ సమస్య ఉండదు అంటే అప్పుడు ఆయన ఒకటే అన్నాడు, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవచిస్తా. మూడో మాట ఏంటంటే రాజీ పడనివాడు. రాజీ పడనివాడు. సహజంగా లోకంలో సామెత ఉంటది, నలుగురు నడిచిందే బాట అని. కాబట్టి అందరూ ఒకవైపు వెళ్తా ఉంటే నేనొక్కడనే ఒకవైపు ఎలా వెళ్ళగలను? ఒకవేళ వెళ్ళినా నేనేం సాధించగలను? నాకెవరు సహకరిస్తారు అని చెప్పేసి మరి చాలా సార్లు చాలా మంది రాజీ పడతారు. కొంతమంది ఉద్యోగస్తులు, ఒకవేళ ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే ఇందులో కొంతమంది ఉద్యోగస్తులు ప్రారంభంలో చాలా బాగుంటారు, కానీ పరిస్థితులను బట్టి, ఒత్తిళ్లను బట్టి, సమాజాన్ని బట్టి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి రాజీ పడిపోతారు. కొంతమంది సేవకులు ఎంతో వాక్యాన్ని ఎరిగిన వారు, నూతన నిబంధన సత్య సంబంధమైన సంఘాలలో పెరిగి దేవుని కొరకు జీవించిన వారే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి రాజీ పడిపోతా ఉంటారు. సంఘ క్రమం దగ్గర రాజీ పడతా ఉంటారు. వాక్య క్రమం దగ్గర, వాక్య ప్రమాణాల దగ్గర పర్లేదురే బ్రదర్, పోనీండ్లే బ్రదర్ అంటా ఉంటారు. అలాగైతే ప్రియమైన వార్లరా, రాజీ పడకూడదు. మనం కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇతని గురించి మనం ఆలోచిస్తే అతను యెహోవా జీవముతోడు, ఆయన ఏం చెప్తే అదే చేస్తాడు. కొన్నిసార్లు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేస్తే ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. మరేం చేద్దాం? మీరు ఎప్పుడైనా ఈ సామెతలు విన్నారా? మీకు తెలియని కాదు, ఊరికి ఆలోచిస్తారని గుర్తు చేస్తున్నాను. బయట ప్రపంచం ఇలా మాట్లాడుకుంటా ఉంటారు, మంచికి రోజులు లేవండి అని. అంటే మరేం చేయాలని? చెడు చేయాలని. న్యాయానికి కూడు దొరకదండి అంటారు, మరేం చేయాలని? అన్యాయం చేయాలని. ఆలోచన చేద్దాం ప్రియులారా, రాజీ పడకూడదు. మనం ప్రభు కొరకు మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏం పాటిస్తున్నాం ప్రారంభ దినాల నుండి, మన పితరులు మనకేం నేర్పించారు, వాటి విషయంలో మనం రాజీ పడకూడదు. వాక్యం దగ్గర, సిద్ధాంతాల దగ్గర, సత్యం దగ్గర, సంఘ క్రమాల దగ్గర మనం రాజీ పడకుండా దేవుని కొరకు జీవించాలి. ముందుకెళ్తున్నాను, అవసరమైన దగ్గర నేను నిలబడతాను. 4వ మాట చూడండి, 18వ అధ్యాయం 18వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. మీకాయ, యెహోవా మాట వినుడి. యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన నిలవబడుటయు నేను చూచి తిని. ఇశ్రాయేలు రాజు
రాజైన అహాబు రామోద్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా అడుగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలవబడి నేను అతన్ని ప్రేరేపించిదనని చెప్పగా యెహోవా దేని చేతనని అతన్ని అడిగెను. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇంకొంచెం పైకి వెళ్తే ఈయన పిలిపించిన తర్వాత మరేంటయ్యా మేము రామోద్గిలాదు మీదకి వెళ్ళాలా వద్దా అని అడిగినప్పుడు ఇతను జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే 16 చదువుతున్నాను. 16 అతడు కాపరి లేని గొర్రెల వలె ఇశ్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోవట చూచితిని. వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానముగా పోవాలనియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నవాడు లేదా చెప్పినవాడు, నిజాన్ని నిర్భయంగా చెప్పినవాడు. ఇప్పుడు అందరు అలా చెప్తున్నారు, వచ్చిన వ్యక్తి కూడా అతనికి సలహా ఇచ్చాడు. అయితే అతను మాత్రం ఒకే నిర్ణయంతో వచ్చాడు. అదేంటయ్యా అంటే దేవుడు ఏం చెప్తే అది చేద్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉన్నా, అక్కడ వాతావరణం ఎలా ఉన్నా, రాజుగారు ఎలా మన పట్ల వ్యవహరించినా అది వేరే విషయం. కానీ నేను ఆయన ఏం చెప్పాడో అదే చెప్పాలి అని వెళ్ళాడు. కానీ కొన్నిసార్లు మనం అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, కానీ పరిస్థితులకు భయపడిపోయి చాలాసార్లు మనం రాజీ పడిపోయి భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇతను మాత్రం నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాడు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి, ప్రజలందరూ కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినట్లు నాకు అనిపిస్తుంది అంటే రాజుగారికి కోపం వస్తుంది, చాలా వ్యతిరేకత వస్తుంది. కాపరి లేని గొర్రెల వలె ఉండటం ఏంటి, నేనున్నాను కదా రాజుని, ఏం మాట్లాడుతున్నాడు ఇతను అని అతని మీద చాలా రకాలైనటువంటి వ్యతిరేకతలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. చాలాసార్లు మనం చెప్పలేకపోతున్నాం, ఉన్న విషయాన్ని సత్యాన్ని చెప్పలేకపోతున్నాం. మనకి ఎందుకండి బ్రదర్, వ్యతిరేకతలు వస్తాయండి, ప్రజల నుంచి ఇబ్బందులు వస్తాయండి, కాబట్టి మనం అలా చెప్పలేకపోతా ఉన్నాం. ఇది నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం. మనం బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చూస్తే, చాలా మంది ఉన్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చూస్తే ఆయన రాజు దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యంగా, నువ్వు ఇలా ఎలా చేస్తావు, ఒక రాజు అయ్యింది, ఒక నాయకుడు అయ్యింది, ఇలా ఎలా చేస్తావని రాజుని గద్దించినప్పుడు అతన్ని చెరసాల్లో వేశారు, మనం చూస్తాం. అయితే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధైర్యంగా అతను మాట్లాడాడు. అపోస్తలుడైన పౌలు కూడా అనేక సార్లు అధికారుల ముందు నిలబడినప్పుడు ధైర్యంగా ఆయన నమ్మిన ప్రభు గురించి సిగ్గుపడకుండా భయపడకుండా ధైర్యంగా చెప్పేవాడు. అవసరమైతే వాళ్ళను కూడా ఆలోచింపజేసే విధంగా, ప్రభు వైపు తిప్పే విధంగా మాట్లాడేవాడు. అగ్రిప్ప భయపడిపోయాడు. ఆయన అంటాడు, ఇంత సులభముగా నన్ను కూడా క్రైస్తవుని చేయి చూసావే అంటాడు. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మరి చెప్పినవాడు. మనం కూడా దేవుని వాక్యం విషయంలో మనం ధైర్యంగా చెప్పాలి, ఏం భయపడాల్సిన పని లేదు. అలాగని ఎలా పడితే అలా కాకుండా కొంచెం వివేకంగా, పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి వివేకంగా మనం దేవుని విషయాలను తెలియజేయాలి అని మనం హెచ్చరించబడతా ఉన్నాం. 5వ మాట చూడండి. 5వ మాట 18వ అధ్యాయం మనం ఇందా చదువుకున్నాం 18 నుంచి. అయితే నేను 22వ వచనాన్ని చదువుతున్నాను. 22. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. అందరు కూర్చొని ఉన్నారు. అందరు కూర్చొని ఉండగా మీకాయ వచ్చాడు. అయ్యా మరి మేము వెళ్ళాలనుకుంటున్నాం, మీరేమంటారు, దేవుడిని అడిగి చెప్పండి అంటే నేను ఆల్రెడీ దేవుడిని అడిగాను, దేవుడు నాకు విషయాన్ని తెలియజేశాడు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్పటం మొదలు పెట్టాడు. అదేంటయ్యా అంటే ఆయన దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి మీలో ఎవరైనా వెళ్ళి రామోద్గిలాదు మీదకి వెళ్ళి అతను నష్టపోయేటట్లుగా, చూడండి ఏముందో 19 వచ్చిన, ఇశ్రాయేలు రాజైన అహాబు రామోద్గిలాదు మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతన్ని ప్రేరేపించును అని దేవుడు అడిగినప్పుడు రకరకాలుగా చెప్పారు. ఒక ఆత్మ వచ్చి నేను వెళ్ళి ప్రేరేపిస్తాను అంటే, ఎలా ప్రేరేపిస్తావు అనగా అతని ప్రవక్తల నోట
అబద్ధమాడే ఆత్మగా ఉంటాను అని చెప్పాడు. కాబట్టి రాజుగారు వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. ఎందుకు అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు అబద్ధమాడే ఆత్మ వశంలోకి వెళ్ళిపోయారు. చాలా విచారకరమైన విషయం ఏంటంటే 5వది, అపవాదికి చోటు ఇవ్వని వాడు. ఈ 400 మంది అపవాది హస్తగతం అయిపోయారు, అపవాది స్వాధీనం అయిపోయారు. ఇప్పుడు అబద్ధమాడే ఆత్మగా వారి నోట ఉండి మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు, దేవుని దగ్గర నుంచే కదా వచ్చింది అని. నేను కొన్ని వచన భాగాలు మీకు తెలిసినయే తెలియనియేం కాదు, నేను చదువుతా ఉండగా కొంచెం ఈ విషయం కొంచెం క్లారిటీ వస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేగా ఇవ్వగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. ఇక్కడ యెహోవా సన్నిధి నుంచి బయలు వెళ్ళాను అంటే ఆయన దగ్గర ఉన్నాడు అని కాదు. కానీ ఈ 1వ అధ్యాయం మనం చదివితే అపవాది దేవదూతలందరూ సమావేశం అవుతా ఉంటే ఇతను కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యోబు గురించి ప్రస్తావన వచ్చిన తర్వాత అప్పుడు దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వాడు యోబు దగ్గరికి రావటం మనం చూస్తాం. కాబట్టి యెహోవా యొద్ద నుంచి బయలు వెళ్ళిన అంటే అక్కడే ఉంటాడు అని కాదు, కానీ ఇక్కడ నుంచి వెళ్ళి ఎవరి మీద దాడి చేయాలన్నా, ఎవరిని ఏం చేయాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలన్నమాట. అలాగే మనం సౌలు విషయంలో కూడా అదే చూస్తాం. యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా అని. కాబట్టి ఎవరైతే శరీర సంబంధంగా జీవిస్తారో, ఎవరైతే లోకంతో కలిసిపోతారో, రాజీ పడిపోతారో, సత్యాన్ని చెప్పకుండా భయపడిపోయి లొంగిపోయి ఇలాగున జీవిస్తారో వాళ్ళని అపవాది తన హస్తగతం చేసుకుంటాడు. ఈ రోజున చాలా మంది సేవకులు, పెద్దలు, విశ్వాసులు అపవాది హస్తగతం అయిపోయారు. దేవుని పిల్లలే కానీ ఉదయం లేస్తే అబద్ధాలు చెప్తా ఉంటారు. దేవుని పిల్లలే కానీ కొన్నిసార్లు, మీరు నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు, అపవాది చేసే పనులు చేస్తూ ఉంటారు. ఇతరుల గురించి తప్పుగా ప్రచారం చేయటం, ఇతరుల మీద అబద్ధాలు చెప్పటం, ఎవరైనా మంచిగా పరిచర్య చేస్తా ఉంటే వాళ్ళ మీద అసూయ పట్టడం, వాళ్ళ పరిచర్యకు అడ్డుపట్టడం, ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతా ఉంటే ఫలాని సహోదరుడు ఏంటి తన గురించి అంటే ఒక తప్పుడు సాక్ష్యాన్ని చెప్పటం, అతని పరిచర్యను ఇబ్బంది పెట్టడం, అతని సాక్ష్యాన్ని ఇబ్బంది పెట్టడం. వాస్తవానికి ఇది అపవాది పని. కొంతమంది అపవాది హస్తగతం అయిపోయి, అపవాది చేతిలో లొంగిపోయి, అపవాదికి ఏమంటారు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. దయచేసి ఇది మంచిది కాదు, మనం ఆలోచన చేయాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా 400 మంది అపవాది హస్తగతం అయిపోయారు. అపవాది 400 మంది నోట్లో ఉండి అబద్ధం చెప్పించగలిగాడు, కానీ మన మీకాయ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి రాలేకపోయాడు. కారణం ఏంటంటే అతను అపవాదికి అవకాశం ఇవ్వలేదు. ఎఫెసీ పత్రికలో, యాకోబు పత్రికలో మనం చూస్తాము, అపవాదికి చోటు ఇయ్యకుడి అని. మన మాటలు, మన ప్రవర్తన, మన జీవితం సరిగా లేనప్పుడు, సత్యానికి దూరంగా ఉన్నప్పుడు, వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు అపవాదికి చోటు దొరుకుతుంది. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. నేను చాలా కాలం క్రితం అపవాదికి చోటు ఇయ్యకుడి అనేటువంటి సంగతి చెప్పినట్లు మీకు గుర్తుంది. అందులో అపవాదికి చోటు ఇచ్చేది ఎవరు, ఏం చేసి అని కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఒక్క మాట నేను మీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా. మత్తయి సువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి చదువుతున్నాను. మత్తయి 12:43. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లను తిరుగుచుండును. ఎక్కడ వాక్యమనే నీరుండదో, ఎక్కడ వాక్య ప్రమాణాలు ఉండవో, ఏ సంఘంలో వాక్యానికి విలువ ఉండదో, ఏ కుటుంబంలో వాక్యానికి స్థానం ఉండదో అక్కడికి వచ్చేస్తాడు. నీరు లేని స్థలాన్ని వెతుకుతున్నాడట. ఒక ఇల్లు దొరికిందట. చూడండి 44. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదను అనుకొని వచ్చి ఆ ఇంటిన ఎవరు లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి
వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవుని పిల్లలమైన మనం అపవాదిని ఎదిరించి అపవాదికి మనం వ్యతిరేకంగా జీవించవలసి ఉండగా మనమే అపవాది హస్తగతం అయితే ఎలా? ఆశ్చర్యం కదా. మేము సమూయేలు గ్రంథాన్ని బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తున్నాం. సమూయేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు కొంచెం ఆశ్చర్యం వేసింది, కొంచెం బాధ కూడా వేసింది. ఒక్కసారి మనం సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్ళి మరలా వెనక్కి వద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్ము తీసి తన సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా, వెరపించటం అంటే బాధ పెట్టడం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి దురాత్మ వచ్చి అతన్ని బాధ పెడతా ఉంటే ఇప్పుడు జరిగింది అక్కడ సందర్భం మనందరికీ తెలుసు. చూసినటువంటి ప్రజలు, అయ్యా ఇలా జరుగుతుంది, ఎవరైనా వాయిద్యాన్ని చమత్కారంగా వాయించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకొస్తాము అని చెప్పినప్పుడు అతను దావీదుని పిలుచుకొని వస్తారు. వెళ్ళి అక్కడ దావీదు ఉన్నాడు అని చెప్తారు. ఎవరో దావీదుని తీసుకొని వస్తారు. ఇలా చెప్పాలనుకున్నాను. ఇక్కడ అపవాది సౌలు మీద దాడి చేశాడు, ప్రయత్నం చేశాడు, సౌలు దొరికిపోయాడు. దావీదు మీద కూడా చేసే ఉంటాడు కానీ దావీదు అవకాశం ఇవ్వలేదు అంతవరకు. తర్వాత ఇచ్చాడులేండి ముందుకెళ్ళిన తర్వాత, అప్పటి వరకు. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటయ్యా అంటే, సౌలు అపవాదికి చోటిచ్చి బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, దావీదు చోటు ఇవ్వకుండా అపవాదిని జయించటమే కాకుండా అపవాది చేత పీడించబడుతున్నటువంటి సౌలుని అందులోంచి విడిపించగలిగాడు. కేవలం అతను తన దగ్గర ఉన్నటువంటి సితార వాయించటం ద్వారా పోవటం కాదు కానీ అతను జీవించిన జీవితం, భక్తి, అతని ప్రార్థన కదా, వీటన్నిటిని ఆధారం చేసుకొని అతనికి ఆ దురాత్మ నుంచి విడుదల కలిగి ఉంటుంది. అలాగైతే ప్రియులారా, మనం అపవాది స్వాధీనం అవటం కాదు కానీ మనం అపవాది స్వాధీనం కాకుండా జాగ్రత్త పడుతూ, అపవాది స్వాధీనంలో మన సహోదరులు కొంతమంది పడిపోయారు, వాళ్ళని మనం విడిపించాలి. ద్వేషంతో, అసూయతో రగిలిపోతా ఉన్నారు. ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా, సంఘాలకు వ్యతిరేకంగా, సహోదరులకు వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నారు. ఎంతో నష్టం చేస్తా ఉన్నారు. వారి విషయమై మనం ప్రార్థన చేయాలి. వారిని మనం అపవాది చేతిలో నుంచి విడిపించగలగాలి. చూడండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనక దుష్టుడు వానిని ముట్టడు. మనం ఎవరిమీ నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. నిరంతరం అపవాది మన కోసం వేచి ఉంటాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుతా తిరుగుతున్నాడు అన్నాడు కదా. ఎవరు దొరుకుతారా అని చూస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. భయంతో బ్రతకాలి. మనం దేవుని భయంతో బ్రతకాలి. ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో అని. మనం అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే మనం అపవాది చేతిలో పడిపోతే ఏం జరిగిద్దయ్యా అంటే, చూడండి, ఈ 400 మంది అబద్ధమాడే ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతే, అబద్ధం చెప్తే, ఇప్పుడు యెహోషాపాతు తర్వాత ఆహాబు యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు కానీ ముఖ్యంగా ఇశ్రాయేలు రాజైన ఆహాబు చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని నమ్మి ఆయన ధైర్యంతో ముందుకెళ్ళాడు, నష్టపోయాడు. కాబట్టి మనం అపవాది స్వాధీనంలోకి వెళ్తే జరిగేది ఏంటయ్యా అంటే, మనకు తెలియకుండానే అనేక మందిని తప్పుదారిలో నడిపిస్తాం. వాళ్ళ జీవితాలు నష్టపోతాయి. వాళ్ళు ఆత్మీయంగా భ్రష్టులైపోతారు. దానికి మనమే జవాబుదారీతనం అవుతాం. కాబట్టి నాయకులంగా ముఖ్యంగా మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మంచిది. నేను ముందుకెళ్తున్నాను, టైం పరిగెత్తుతుంది. ఇతని మాటలు చెప్పిన తర్వాత 23వ వచనం చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 23వ వచనం. అప్పుడు
కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయెను. అందుకు మీకాయ, దాగుకొనుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందువని చెప్పాను. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఇలా ఈయన ఉన్న విషయం అంతా చెప్పిన తర్వాత ఓ పక్కన రాజుగారి కోపం వచ్చింది, కానీ రాజుగారు సాహసించలేదు. గాని తోటి సహోదరుడు, తోటి ప్రవక్త అతను సత్యం చెప్తా ఉంటే సహించలేక వెళ్ళి అతన్ని చెంప మీద కొట్టాడు. వాస్తవానికి రాజుగారికి పగుంది, ద్వేషం ఉంది, కానీ సాహసించి తొందరపడి అతన్ని ఏమి చేయలేదు. జైల్లో ఏమన్నాడు కష్టాన్ని, కానీ చేయి చేసుకోవటం లేకపోతే అమర్యాదగా ప్రవర్తించడం రాజుగారు చేయలేదు. కానీ తోటి ప్రవక్త అతన్ని కొట్టడం మనం చూస్తున్నాం. సరే, మనం ఇప్పుడు సిద్కియా గురించి మాట్లాడుకోవట్లేదు కనుక నేను దాటి వెళ్తున్నాను. చెంప మీద కొడితే ఇతను తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అంటే అతను అడిగిన దానికి సమాధానం చెప్పాడు. నా యొద్ద నుండి యెహోవా ఆత్మ ఎక్కడికి వెళ్ళాడు, నీవు చెప్పటానికి వచ్చినప్పుడు అని చెప్పినప్పుడు తన భవిష్యత్తు ఏంటో చెప్పాడు. నీవు దాక్కోవటానికి లోపల గదుల్లోకి వెళ్తావు కదా, అప్పుడు అర్థమైతేలేని సైలెంట్ గా పక్కకి వెళ్ళాడు. ఆరోది ఏంటంటే సహనము గలవాడు. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈ తోటి ప్రవక్త వచ్చి అతన్ని కొట్టి, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదని మాట్లాడుతా ఉంటే, అందరి ముందు అవమానంగా మాట్లాడుతా ఉంటే అతను సహించాడు. ఆత్మీయులు ఎప్పుడు కూడా సహించుకొని ముందుకు వెళ్తారు, కానీ ఎదురు తిరగటం, వాదించటం, వివాదాలు పెట్టుకోవటం, గొడవలు పట్టడం ఇలాంటివి ఉండవు. మనకి నష్టం జరిగిన, మనల్ని అవమానపరిచిన, మనల్ని ఇబ్బంది పెట్టిన మౌనంగా భరించటమే మనం ప్రభువు దగ్గర నేర్చుకున్నాం, కానీ ఇంక వేరే ఏమీ లేదు. మీకాయ అన్న ఒక మాట అంటే తను అడిగిన దానికి బదులిచ్చాడు, కానీ మన ప్రియరక్షకుడైన ప్రభు కదా, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిన, ఆయన గడ్డపు వెంట్రుకలు పీకిన, ఆయన్ని యూదుల రాజా నీకు శుభమని ఎగతాళి చేసిన, ఆయన్ని కొరడాలతో కొట్టిన, ఆయన మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు, బదులు పలకలేదు ఆయన. అలాగైతే ప్రియమైన వారలారా, దేవుని పిల్లలంగా, ఆత్మీయులంగా ఈ అనుభవంలోనికి మనం కూడా రావాలి. మీకాయ సహించాడు. పౌలు తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 2:12 సహించిన వారమైతే ఏలుదుము అంటాడు. సహిస్తాం, తగిన కాలంలో దేవుడు ఇచ్చిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం సహించాలి, మనం తొందరపడకూడదు, మనం శరీర సంబంధంలాగా ప్రవర్తించకూడదు. ఇంకా ఒకవేళ మీకాయ తిరుగుబాటు చేసి, ఏరా మీరు అబద్ధం చెబుతా, ప్రజల్ని మోసం చేస్తా, మళ్ళీ నన్ను కొడతావేంటి అని ఎదురు తిరిగితే అక్కడ వాతావరణం ఎలా ఉంటది? కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మౌనంగా ఉందాం, అవసరమైతే అక్కడి నుంచి తలంచుకొని పక్కకి వెళ్దాం. ఇప్పుడు అతను వాదించి నేను చెప్పిందే కరెక్టు అని ఇక్కడ చేయటానికి ప్రయత్నం చేస్తే అక్కడ వాతావరణం చాలా ఘర్షణ, అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటది. కాబట్టి చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా ఇలాగూ మనల్ని చేస్తే మనకి ఇతరులు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారని మన నిర్దోషత్వాన్ని నిరూపించడానికి మనం చెయ్యని ప్రయత్నమే ఉండదు. కానీ మనం నేర్చుకుందాం, ఎవరేమన్నా చెప్పనివ్వండి, మన ఏంటో మనకు తెలుసు, మన ప్రభువుకు తెలుసు, నమ్మకంగా మౌనంగా ముందుకు సాగిపోదాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటయ్యా అంటే, మొత్తం మీద ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగారు ఏం చేస్తున్నాడో చూడండి. రాజుగారు వచ్చి ఏం చేస్తున్నాడో చూడండి. 26వ వచనం, 25, 26 దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయం 25, 26. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోను నొద్దకు, రాజకుమారుడైన యోవాషు నొద్దకు మీరు మీకాయను తీసుకొని పోయి వారితో, రాజు మీకు ఇచ్చిన సెలవు ఇదియే అనుడి. నేను సురక్షితముగా తిరిగి వచ్చే వరకు వీనిని చెరలో పెట్టి క్లేశాన్న పానములు ఇయ్యుడి. అక్కడ మనకి రాజుల గ్రంథంలో కష్టమైన ఆహారం ఇయ్యండి అని ఉంటది. 27వ వచనం, అప్పుడు మీకాయ ఇట్లా, నేను నీవు సురక్షితముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా ద్వారా పలకలేదని చెప్పి సమస్త జనులారా ఆలకించుడనెను. అలాగైతే ప్రియులారా, చివరిగా
నిర్మోహమాటంగా ఉండేవాడు ఇతను, మోమాట పడేవాడు కాదు. రాజుగారు అన్నాడు, ఇతను ఇలా చెప్తున్నాడు కదా, నేను వెళ్ళి 400 మంది మాటలు నమ్మాడో ఏమో, నేను వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి తిరిగి వచ్చే వరకు ఇతన్ని జైల్లో ఎండి కష్టమైన ఆహారం పెట్టండి అంటే అప్పుడు చెప్తున్నాడు, ఇంకా మీరు తిరిగి రానే రారు. మనం చెప్పగలమా ఇలా నిర్మోహమాటంగా? ఎవరైనా మన తోటి సహోదరులు దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, సంఘ క్రమానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు ఇలా చెప్పగలమా మనం నిర్మోహమాటంగా? చెప్పలేకపోతున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఆనాటి ప్రజలు ఇలా అన్నారు. ఏమని? మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనం. బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదము. ఆయన వాక్యాన్ని తప్ప వాక్యానికి భిన్నంగా ఉన్న వారి ఎవరిని పట్టించుకోడు ఆయన, ఎవరిని లెక్క చేయడు ఆయన. మోమాటము లేనివాడవు అని మనం చూస్తున్నాం. ఇదే మాటని యాకోబు కూడా రాస్తూ అంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విశ్వాస విషయంలో మోమాటము లేని వారై ఉండాలి అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనం ఎలా ఉన్నాం? ఒక ప్రవక్త స్థానంలో ఉన్నటువంటి సిద్కియా పరిస్థితి వేరుగా ఉంది. నేను సిద్కియా గురించి ఊరికే వివరించను కానీ, ఒకవేళ రాసుకుంటే రాసుకోండి, మరలా మనం ఈ విషయాలు మాట్లాడుకుంటాం లేదు తెలియదు కదా, జస్ట్ అలా చెప్పేస్తాను, ముగించుకుందాం. సిద్కియా ఏంటంటే అబద్ధాలు చెప్పేవాడు. ఒకటి, రాజుల మొదటి గ్రంథం 22:6. రెండోది, ప్రజల్ని మోసం చేసేవాడు 22:11. మూడోది, మనుషులను సంతోష పెట్టేవాడు 22:13 రాజుల గ్రంథం. నాలుగోది, ఆత్మీయులను సహించని వాడు 22:24. ఐదోది, అపవాది హస్తగతం అయిపోయిన వాడు. అలాగైతే ప్రియులారా, అలాంటి పరిస్థితుల మధ్యలో మీకాయా ఒక్కడే దేవుని కోసం ప్రత్యేకంగా నిలబడ్డాడు. రాజీ పడలేదు. ధైర్యంగా దేవుని గురించిన విషయాలు నిర్మోహమాటంగా చెప్పాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా చాలా చక్కగా దేవుడు తనకిచ్చిన పరిధిలో దేవుని పని చేశాడు. దానికోసం అవమానాలు ఎదురయ్యాయి, చెంపదెబ్బలు తిన్నాడు, చెరసాలలోకి వెళ్ళాడు. అయినా సరే సత్యాన్ని ఆయన ప్రకటించాడు కానీ సత్యానికి భిన్నంగా, ప్రజలకు అనుకూలంగా ఎప్పుడు మారిపోయిన వాడు కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని పిల్లలంగా మనం కూడా అలా జీవించి దేవునికి మహిమ తేవాలి అని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని మరుగు చేసి మీకాయలో నుండి ఆత్మ సంబంధమైన హెచ్చరిక మాటలు, మనందరికీ అవసరమైన మాటలు వివరించారు. 7 రకాలుగా మనం కూడా లేఖనాలను అనుసరిస్తూ అనేకులు ఎలా ఉన్నా ప్రభు కోసం ధైర్యంగా సత్యం కొరకు సాక్షులంగా ఉందాం. వాక్యం అందించిన ప్రియులు జోసఫ్ అన్నకు అందరి తరపున వందనాలన్నా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పెద్దలు ఆదినారాయణ ప్రార్థన చేసి ముగిస్తారు. దయాళుడా, పూజనీయుడా, ప్రేమమేడా, మీకు స్తోత్రములు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, మీకు స్తోత్రములు. ఉదయకాల వేళ సమయంలో మీ దాసులు జోసెఫ్ గారి ద్వారా చక్కటి వర్తమానం అందించినందుకు మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీకు స్తోత్రాలు. సకల యుగములు రాజైన దేవానికి వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి మీకాయ అమర్చండి చేసినట్టు గొప్ప కార్యాలు నా తండ్రి, మీరు మేము తగ్గింపు కలిగి నమ్మకంగా ఎలా జీవించాలో, అయ్యా మీ పైన ఎలా ఆధారపడాలో మరి తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ దాసు ద్వారా ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మాకు వందనాలైన స్తోత్రాలు. మేము కూడా అలా జీవించడానికి మేమైనా కృపను మా పట్ల విస్తరింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని
ఇచ్చినట్టు సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసునికి బలపరచండి, స్థిరపరచండి. నడిపించిన మీ దాసుల్ని, భారం వహిస్తున్న మీ దాసుల్ని, పాల్గొన్న మీ బిడ్డలందరినీ కూడా ఆయన పడుతండి. మీరు ఎక్కలు జరిగింది భద్రపరచుకొని మీ దేవుని చేతి నింపి బలపరిచి స్థిరపరుస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిన కార్యక్రమం అంతట్లో మాతో నడిపించమని మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థన చేసిన పెద్దలు ఆదినారాయణకు వందనాలనా. వందనాలు. ప్రార్థన చేసిన బర్నబాస్ అన్నకు, పాట పాడిన చంద్రయ్య అన్నకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన రూపస్ అన్నకు, వాక్యం వివరించిన జోసఫ్ అన్నకు, ముగింపు ప్రార్థన చేసిన ఆదినారాయణకు నాకు అవకాశం కల్పించిన పెద్దలు బర్నబాస్ అన్నకు వందనాలు చెప్తూ ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వందనాల బర్నబాస్.